క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మనము క్రిస్మస్ పర్వదినాన్ని మనము ఘనంగా జరిపించుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన రానున్న మరి జనవరి మాసం క్రొత్త సంవత్సరము, మరి 2025 సంవత్సరం 24 గతించిపోతుంది కనుక ఈ క్రొత్త సంవత్సరంలో మన జీవితం నూతనపరచబడాలి. కనుక నూతనపరచబడాలంటే మనం ఏం చేయాలంటే పాతయన్ని గతించిపోవాలి. పాతయి ఏమి ఉండకూడదు. మన హృదయంలో క్రొత్త అనుభూతులు మనకి దేవుడు దయచేయాలంటే దేవుణ్ణి మనము ఆయన్ను ఆరాధించి మహిమపరచాలి. ఎప్పుడైతే ప్రియ సంగమా మనం దేవునితో రిలేషన్ కలిగి ఉంటామో అప్పుడు మన తలంపులు మారిపోతాయి, మన హృదయము నూతనపరచబడుతుంది, మన పాత ఏమనుంటే అవన్నీ కొట్టుకుపోతాయి. క్రొత్త మాటలు, క్రొత్త విషయాలు, క్రొత్త జీవితం మనకు దేవుడు దయచేయును గాక. ఇక ప్రార్థన పూర్వకంగా ఉండండి. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం. యెషయా గ్రంథంలో నుంచి మనము బయలుదేరుతున్నాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. చాలండి, ఇక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తోత్రములు ప్రభువా, మాకు నూతన క్రియను దయచేయండి, నూతన ఆత్మను ప్రజలింపచేయండి, మా తలంపులన్నీ నూతనపరచండి, మాకు నూతన సంవత్సరము దయాకిరీటం ధరింపచేయండి. మా తలంపులన్నీ, మా ఊహలన్నీ పాతవి ఉండటానికి వీల్లేదు, నూతనపరచండి, క్రొత్తవిగా మలచండి. మా హృదయాలను, మా తలంపులను, మా సమస్తమును నూతనపరిచి నూతన ఆలోచనలతో నిన్ను ఆరాధించు భాగ్యం, నిన్ను మహిమపరిచే భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇక లోతునకు వెళ్దాం. ఇక్కడ యెషయా గొప్ప ప్రవక్త అందరిలో ఆయన లేఖనాలను ప్రచురింపజేసిన ప్రవక్త. యెషయా మరి ఎన్నో విషయాలను బయలుపరిచాడు. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు కలిగినవి. ఇప్పుడు నూతన అనుభూతి కొరకు ఈ మాటను మనకు రాస్తూ ఏమంటున్నాడంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. గతించిపోయినవి వాటిని తిరిగి చూడొద్దు. ముందున్న వాటి కోసం ఎగిరిపడ అనుభూతిని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. వెనకటి ఇవన్నీ మర్చిపోమంటున్నాడు. పౌలు గారు కూడా వెనకటి అన్నీ మర్చిపోయి ముందున్న వాటి కొరకు నేను ఎగిరిపడుతున్నాను అంటాడు. చూసారా, అది యెషయా గారు ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం అనేది కూడా చేసుకోవద్దంటున్నాడు. మునుపటి మనకు అక్కర్లేదు, ఇక గతించిపోయినాయి మనకు అక్కర్లేదు. ఇక మనకు ముందున్న వాటి కొరకు మనం ప్రయాసపడాలి. మన సేవ దృక్పథం కానీ, మన ఆలోచన సరళి కానీ, మన కుటుంబ వ్యవస్థ కానీ, మన పద్ధతులు కానీ ఇవన్నీ నూతనపరచబడాలి. నూతనపరచబడాలంటే నూతన తలంపులు మనకు అవసరం, నూతన హృదయము మనకు అవసరం. పాతవి గతించను, ఇవిగో కొత్తవి ఆయను. నూతన సృష్టి, నూతన క్రియలు, నూతన క్రియ మనకు దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవునితో రిలేషన్ కలిగి
దేవుని యొక్క అడుగుజాడల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఒక దయాకిరీటము మరి 2025వ సంవత్సరాన్ని ధరింపజేస్తాడు అన్నమాట. చాలామంది ఈ సంవత్సరం చూడక చాలామంది ఈ లోకము విడిచి వెళ్ళిపోతారు. మనకైతే ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సోదరులారా, నూతనమైన ఒక్క సంవత్సరం మనకు దయచేస్తూ నూతన క్రియను నేను చేయబోతున్నాను అంటాడు. నూతన క్రియను, నూతనం అంటే క్రొత్త విషయాలు. మన తలంపులు క్రొత్తవి అవుతాయి. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయము నూతనపరచబడుతుంది. మన సమస్తము, మన అవయవాలు సమస్తము, మన యొక్క సమస్తము నూతనపరుస్తాడు దేవుడు. మన నేత్రాలు నూతనపరచబడతాయి. మన నేత్రాలు అయితే దేనిదేనో చూసి ఉంటాయి. అవన్నీ తొలగిస్తాడు దేవుడు, పరిశుద్ధపరుస్తాడు, నూతనపరుస్తాడు. మన నోటి మాటలు, మన యొక్క ఆలోచన సరళి, మన హృదయ తలంపులు, మన అన్నీ నూతనపరిచి మనకొక నూతన క్రియను చేయబోతాడు దేవుడు. చేయబోతున్నాను అంటాడు. ఆ నూతన క్రియ పొందుకోవాలి. నూతన ఆలోచనలు మనం పొందుకోవాలి. దేవుని వద్ద నుంచి మనము ఏం చేయాలంటే నూతనమైన కొత్త విషయాలు, కొత్త సంగతులు అవన్నీ మనము పొందుకోవాలంటే మనము ఎంత నూతనపరచబడాలి. మన హృదయం దేవునికి నూతనమైన హృదయంగా మనము నూతనంగా తీర్చిదిద్దబడాలి. అప్పుడే మనలో నూతన క్రియను దేవుడు చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డల, ఇక్కడ 43 వాక్యములు మనం చదువుకుంటే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. ఎప్పుడంటే దేవుడు నూతన క్రియ చేసినప్పుడు మనల్ని ఏమి తాకవు, అంతే. మనం జలములలో పడిపోని ఎక్కడికైనా పోని ఆ నూతన క్రియ మనల్ని ఉత్తేజపరచబడతాము. అది విషయం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దాన్ని పొందుకోవాలి. మీరు మీ హృదయం పరిశుద్ధపరచబడాలి, నూతనపరచబడాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అయితే ఇక్కడ చూసినట్టయితే మనము నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజేయలవు. చూసావా? నూతన బలం, నూతన శక్తి మనలో పెంపార చేసినప్పుడు ఏది మనకు అపాయం అనేది మన దరి చేరదు. అది నూతన సంవత్సరం యొక్క అనుభూతులు. మనకు నూతన సంవత్సరము మనం పొందుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం, కానీ మనం ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలంటే ప్రభుని కలిగి ఆయన చేస్తున్న నూతనమైన క్రియను పొందుకున్నప్పుడు. నూతన క్రియ మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే పొందుకునేటట్టుగా మనము ఉండాలి. సిద్ధపాటు కలిగిన హృదయం ఉండాలి, సిద్ధపడి ఉండాలి, సంసిద్ధులమై ఉండాలి. ఇదిగో ప్రభువా, మరి మమ్మలను ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా నీ బలీయమైన రెక్కల నీళ్ళలో మనం భద్రపరిచావు. ఇదిగో మమ్మల్ని 2025 సంవత్సరంలోనికి ప్రవేశింపజేయబోతున్నావు కనుక మా హృదయ తలంపులు సమస్తము సజీవ యాగంగా నీకు సమర్పణ చేస్తున్నాము. అది వచ్చినప్పుడు ప్రభు మనకు నూతన క్రియ చేస్తాడు. అయితే ఇంకొక మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలోకి వెళ్తే అక్కడ మనకు ఒక ఉపమానం అనేది మనకు దేవుడు స్వయంగా చెప్తాడు. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో అంటే మనతో, పరిశుద్ధాత్మ దేవుడు వారితో అన్న మాట అంటే ఇప్పుడు మనతో అని గుర్తుపెట్టుకోవాలి మనం. పరిశుద్ధాత్మ వారితో ఏం చెప్తున్నాడు చెప్పండి. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెతక వచ్చినప్పుడు అబ్బో ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి
3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పళ్ళు ఎతక వచ్చుచున్నాను, కానీ అబ్బా ఏమీ దొరకలేదు. ఇక నూతన క్రియ ఎలా చేస్తాడు దేవుడు? ఫలములు లేకపోతే ఫలములు ఫలించాలి. మనము ఫలములు అంటే ఏంటి? ఆత్మీయ ఫలములు. గలితీ 5వ అధ్యాయము 22వ వాక్యంలో ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశ నిగ్రహము, దయాలత్వము, ఎన్ని 9 ఫలములు అక్కడ పొందుపరిచాడు దేవుడు. గలతీ సంఘముతో అపోస్తలుడైన పౌలు గారు తేటగా మాట్లాడుతూ ఈ ఫలముల గురించి పొందుపరుస్తాడు. అయితే ఈ ఫలముల కోసము 3 ఏళ్ల నుండి మరి ప్రభువు మన దగ్గరికి వచ్చి ఎతుకుతున్నాడట. 3 ఏళ్ళంటే నా ప్రియ దేవుని బిళ్ళారా, బాల్య దశ, యవన దశ, వృద్ధాప్య దశ, ఈ 3 దశలలో వచ్చి ప్రభు ఎతుకుతున్నాడు మనలను. ఏమన్నా ఫలించాడా? భూమి మీదకి మరి తీసుకుని తల్లి గర్భం నుంచి పిండముగా ఉత్పత్తి చేసి జీవాత్మను ఊది భూలోకముల జనింపజేసి బాలుడు నుంచి యవ్వన దిశల నుంచి వృద్ధాప్య దిశ దాకా కాపాడాను, సంరక్షణ చేశాను, అన్నీ చేశాను. ఏది అవసరత అయితే అవసరత తీర్చాను. ఆపదల నుంచి క్షాపల నుంచి కాపాడిన సంవత్సరం దయ కిరీటంగా ధరింపజేశాను. ఏమి ఫలములు ఫలించారని ఆ యొక్క ద్రాక్ష తోటలో నాటబడిన ఈ అంజూరపు చెట్టున ఫలములు దొరుకుతాయని దేవాతి దేవుడైన యెహోవా వచ్చి ఎతుకుతూ ఉన్నాడట. చూసారా? ఎతుకుతుంటే ఏమన్నా దొరికినాయా? ఏమి ఫలములు దొరకలేదు. ఏమి ఫలములు దొరకనప్పుడు అప్పుడు ఏమంటున్నాడు? కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి పళ్ళు ఎతక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అవకాశం ఇస్తాడు. ఈ ద్రాక్ష తోట మరి యెహోవా, ఈ అంజూరపు చెట్టు మనమే. ఆయన తోటలో నాటబడిన వృక్షాలం మనం. అయితే దేవుడు అవకాశం ఎలా ఇచ్చాడంటే బాల్య దిశలో అవకాశం ఇచ్చాడు, చూశాడు. యవన దశలో మనల్ని పరిశీలించాడు. పోనీ వృద్ధాప్య దిశ వచ్చినప్పుడన్నా నా వైపు తిరుగుతాడేమో అని ఆశపడ్డాడు. ఏమన్నా మంచి ఫలమో ఏమన్నా ఉంటుందేమో, మంచిగా జీవిస్తాడేమో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతాడేమో అని ప్రభువు దయాదాక్షిణ్యపూర్ణుడయ్యి దీర్ఘశాంతపరుడయ్యి ఈ 3 ఏళ్ళంటే 3 సంవత్సరాలని కాదు, 3 దశలు. ఈ బాల్య దశ, వృద్ధాప్య దశ, యవ్వన దిశ. మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిళ్ళారా, ఈ 3 ఏళ్ళ ఎతికినప్పుడు అంత దీర్ఘశాంతపరుడు దేవుడు. అయినను మరి ఫలములు లేకపోతే ఏం చేయమంటున్నాడు? ఇక్కడ చదువుకున్నట్లయితే మనం చూసినట్లయితే 7వ వాక్యం, కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు ఎదుగుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. తోటమాలి ఎంత చక్కగా ఆన్సర్ చెప్తున్నాడో చూడండి. ఆన్సర్బుల్గా ఏం చెప్తున్నా? అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మటుకు ఈ సంవత్సరం కూడా అది దానికోసం మనం ఈ సంవత్సరం ఉంటున్నాం. అర్థమైందండి? గమనించారా వాక్యం?
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఆయన బతిమలాడితే మనకు తండ్రి కుడిపార్శ్వమున ఉండి తండ్రిని రిక్వెస్ట్ చేస్తూ, తండ్రి నశించిపోవటం నీకు ఇష్టం కాదు కదా, అందరూ నీ రాజ్యము చేరాలని కదా, పరలోక రాజ్యము సిద్ధం చేశావు కదా, నేను వెళ్ళి సిద్ధపరుస్తున్నాను చెప్పి నేను వచ్చాను కదా అని తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అప్పుడేమో ఆ ద్రాక్ష తోటమాలిగా ఉండి మరి బతిములాడుకుంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉన్ననేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు 2025వ సంవత్సరం మనకి దేవుడు ఇస్తున్నాడు అంటే ఆయన దయ వలన అనుగ్రహించబడే సంవత్సరం అండి. ఈ సంవత్సరం అన్న ఉండనేమో, ఒకవేళ మారు మనసు పొందుతాడేమో, ఒకవేళ పశ్చాత్తాపం పొంది తండ్రి నేను ఆరాధిస్తాడేమో. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరం కూడా నేను తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను, వాక్యమును ప్రజ్వలింపజేస్తా. ఇంకా ఎక్కువగా ఏ వాక్యము కావాలో, ఆ హృదయానికి ఏ వాక్యం సరిపోలేదో ఆ వాక్యాన్ని ప్రజ్వలింపజేస్తాను తండ్రి, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. యేసు ప్రభు బతిమలాడుతున్నాడండి. తండ్రి కుడి పార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు. అందుకే మనకు సంవత్సరము దయాకిరీటంగా వస్తుంది. కీర్తనకారుడు అంటాడు కదా, 65వ కీర్తనలో 11, 12 వాక్యాలలో, ఒక దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావని. దేవుని దయ వలన ఆ కిరీటము, సంవత్సరం అనే కిరీటము మనకు దయచేస్తున్నాడు. అందుకే మనము హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. ఆ కొత్త సంవత్సరం మనకు దేవుడు ఇస్తున్నాడంటే ఇది కారణం. నా ప్రభు బతిమలాడబట్టి మనకు ఆ సంవత్సరము ఇస్తున్నారు. తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఒక్క సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. అతడు అనగా తండ్రి, మన దేవుడు యెహోవా, ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, యుగయుగములు తరతరములు గతించిన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయనకు పాత క్రొత్త అనేది ఏమీ లేదు. మనకు కావాలి నూతన అనుభూతులు, మనకు కావాలి, మన హృదయం నూతనపరచబడాలి. ఆ చెడుగు ఏమనుంటే తొలగిపోవాలి. ఈ సంవత్సరమైనా ఉండనిమ్మంటే దాని అర్థం ఏంటంటే పాతవి గతించిపోవాలి, పాత రోత మాటలు గతించిపోవాలి, పాత జీవితము అంతరించిపోవాలి. అందుకోసమని నా ప్రభు, మన ప్రభు రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఈ ఉపమానం అనేది మనకు బయలుపరిచాడు. ద్రాక్ష తోట అంటే సంఘం, యెహోవా ద్రాక్ష తోట సంఘం. దాంట్లో నాటబడిన ఓ క్రైస్తవుడా, నువ్వు ఫలిస్తున్నావా, సంఘానికి వెళ్తున్నావు, మంచిదే. మారు మనసు పొందావా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నావా, ప్రేమను పంచుతున్నావా, వాత్సల్యం, ప్రేమ, సమాధానం, సంతోషం, ఆశ నిగ్రహం, ఇవన్నీ దయాళత్వం, ఇవన్నీ మనకు ఉన్నాయా? అది అడిగితున్నాడు ప్రభు. ఇవన్నీ ఉండాలని అడుగుతున్నాడు. సంఘ క్షేమం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? అంజూరపు చెట్టు అంటే మానవుడికి సాదృశ్యం. ద్రాక్ష తోట యెహోవాది. ఆ తోటమాలి యేసు ప్రభుల వారు. ఆయన బతిమలాడుతున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. 2024 సంవత్సరాలు గతించిపోతున్నాయి తండ్రి, 2020 సంవత్సరాలు మీరు ఇస్తున్నారు దయాకిరీటముగా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఫలములు ఉంటాయేమో చూద్దాం. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతాడేమో, మారుమనసు పొందుతాడేమో, పాప శాపము పంకిలము విడుదల పొందుతాడేమో, నమ్మి బాప్తిసం పొందుతాడేమో. నేను తొగుతా, ఎరువు వేస్తా, నీళ్లు పోస్తా, వాక్యములు సమృద్ధిగా బోధిస్తా, హృదయంలోను తెరవబెడతాడు చేస్తా. ఆ హృదయమైన తలుపు దగ్గర వెళ్ళి నేను తడతా, తలుపు తీస్తాడేమో. ఇకనైనా ఆ హృదయమైన తలుపు తీస్తాడేమో.
అతనితో నేను కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నాను తండ్రి, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. దేవుని కలిగి జీవించడానికి ఒక్క క్షణము చాలు. మన హృదయం మార్పు చెందడానికి ఒక్క క్షణం చాలు. మన పాత రోత బతుకులు మారిపోయి నూతన పరచబడటానికి ఒక్క క్షణము చాలు. పాపినైన నన్ను కరుణించో. చూసారా, ఒక్క మాటతో. అయితే ప్రభు గొర్రెల ద్వారమున ప్రయాణించినప్పుడు అక్కడ 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర పడి ఉన్నాడు వాడు. 38 సంవత్సరాలు వాడిని అక్కడే కోనేరు ఉంది, దేవదూతలు కదిలిస్తున్నారు. వాడు 30 సంవత్సరాల నుంచి అట్టనే ఉన్నాడు కానీ కంపు కొట్టుకుంటా ఆ పరుపు మీద పడుండి అట్టనే ఉన్నాడు కానీ దొల్లుకుంటానన్న పడలేదు. వాడు ఏదో ట్రై చేయలేక ఎవరో వస్తున్నారో స్వస్థపడిపోతున్నాడు. వీడు మాత్రం అలాగనే ఉన్నాడు. ప్రభు వాడిని ప్రేమించి వెళ్ళి స్వస్థపడ కోరుతున్నావా అన్నాడు. వెంటనే వాడి పరుపు ఎత్తుకొని వెళ్ళమన్నాడు. అంతే, వాడు ఎత్తుకొని గంతులేసి వెళ్ళాడు. 38 సంవత్సరాలు. నా ప్రియ సోదరుడా, నువ్వు ఎంతకాలము కంపు కొట్టే జీవితంలో ఉన్నావో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ 35 సంవత్సరాలోడు ప్రభు మాటిని ఇదేయాడు. నువ్వు ఎంతకాలము దేవుని మాటలు వింటున్నావు, సంఘానికి వెళ్తున్నానంటావు, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటున్నావు, కానీ నీ మురికి రోత బ్రతుకుని నీ బండలాంటి హృదయము మాంసం గుండెగా మార్చబడిందా అనేది ప్రశ్న. ఈ నూతన సంవత్సరంలో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నా. ఆ నూతన క్రియ ప్రభు చేయబోయే దానికి నువ్వు అర్హుడివేనా, మనం అర్హత ఉందా అనేది ప్రశ్న. కనుక ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా, దేవుని వాక్యము బలమైన ఖడ్గం, 2 అంచులు కలిగిన ఖడ్గం. ఈ సంవత్సరం కూడా ఉండండి. 30 సంవత్సరాల నుంచి ఉన్నా మరి ఏంటి, అతని స్వస్థత వచ్చింది, అతను ఎగిరి గంతులేస్తూ దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయాడు. మరి నువ్వు ఇక అట్టనే ఉంటావా, నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంటావా, లేకపోతే దేవుని మహిమపరిచి దేవుని రాజ్యానికి చేరే అనుభూతులు ఏమన్నా ఈ సంవత్సరం మనం సంపాదించుకుంటావా? దేవుని ఆత్మ స్పిరిట్ ఇది. నిన్ను ప్రేమించి మాట్లాడే శ్రేష్టమైన ఈ మాటలు ఇవి, దేవుని సర్వసత్యములు ఇవి. హృదయాలు కరిగించబడతాయి, కఠిన హృదయాలు మార్చబడతాయి. అందుకనే బండలాంటి హృదయమైన మారిపోతుంది. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, మన హృదయం ఎంతకాలము వాత వేసుకొని దేవుణ్ణి దుఃఖపరుస్తాం చెప్పండి. అందుకనే ఈ నూతన సంవత్సరం మనము ఏం చేయాలంటే నూతన తలంపులలో నూతన ఆలోచనతో దేవుణ్ణి కలిగి ఆ నూతన క్రియను పొందుకున్న వారిగా మనం సిద్ధపడాలి. అంతే. ఇక్కడ ఒక ముందు మనం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వాక్యము మనం చదువుకుంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడే అనుభూతులు లేవు. యేసు ఆమెను చూచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. చూసావా, ఈ సంవత్సరం నీకేమైనా బలహీనతలు ఉంటే విడుదల పొందో. ఈ 2024 సంవత్సరం లోపలనే ఈ బలహీనతలన్నీ పోవాలి. 2025 సంవత్సరంలో ఈ నీకు బలహీనత ఉండకూడదు. ఆమెకి 18 సంవత్సరాల నుంచి ఉందంట బలహీనత. వంగిపోయే అనుభవం అంటే కుంగిపోయే అనుభవము. నిన్ను సమాజ సంఘాలు అణిచేస్తున్నాయా? ఏ స్థితిలో నువ్వు కుంగిపోతున్నావు, హంసపడుతున్నావు? నువ్వు గమనించావా ఎప్పుడన్నా? నా ప్రియ దేవుని బిళ్ళారా, ఇక పాత తిత్తిలో పాత దాక్షసమే పోయాలి, కొత్త తిత్తిలో కొత్త దాక్ష అంటే పాత హృదయము నీకు ఉండకూడదు. పాత హృదయములో కొత్త వాక్యము పనిచేయదు. కొత్త హృదయం కావాలి. గతించిపోయింది పాత హృదయం. పాత తలంపులన్నీ నీకు ఆలోచనలన్నీ సమస్తము నూతన క్రియ చేసినప్పుడు తొలగిపోతాయి. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, మరి అది పిగిలిపోతుందని కూడా వాక్యం సెలవిస్తుంది. ఏ హృదయము ఎలా ఉండాలో, ఏ హృదయం ఎలా ఉండాలో, నూతన హృదయం, నూతన తలంపులు, నూతన ఆలోచనలు ఇవన్నీ పాత దాంట్లో వేస్తే పిగిలిపోతుంది. కనుక
మనం క్రొత్త జీవితము జీవించాలి. మన ప్రభువుకి మన హృదయము అర్పణ చేయాలి. కనుక ఇక్కడ గమనించినట్లయితే 30 సంవత్సరాలని దేవుడు స్వస్థపరిచి దేవుని స్తుతించేటట్టు చేశాడు. ఈ యొక్క స్త్రీని 18 సంవత్సరాలు ఆమెని తిప్పలు పడుతుంది, వంగిపోయి పైకి చూడలేని స్థితి. అలాంటి ఆమెని ప్రభు స్వస్థపరిచి బాగు చేశాడు. మరి నిన్ను ఒక లెక్క ప్రభువు దగ్గరికి వస్తే నీ తలంపులు, నీ క్రియలు అసలు ఏమిటి, అసలు ఎట్లా ఉన్నాయి నీకు? నీ రోత పాత బతుకులనే కొత్త సంవత్సరంలో అడుగు పెడతావా? విడిచిపెట్టవా? నీ తాగుబోతనం దాన్ని, నీ వ్యభిచారతనం కానీ, లేకపోతే నీకున్న బ్యాడ్ యావగేషన్, నువ్వు చేస్తున్న ప్రతి పని, ప్రతి క్రియ, చెడ్డ క్రియలు, ఇవన్నీ విడిచిపెట్టు సహోదరుడా, విడిచిపెట్టు సహోదరి. నూతన తలంపులు ఇస్తాడు దేవుడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. ఆ నూతన క్రియను నువ్వు పొందుకునే స్థితిలోనికి రావాలి. దేవుని దగ్గర సాగిలపడు. ఆ ప్రభువు నీకు నూతన తలంపులు ఇస్తాడు, నూతన హృదయం ఇస్తాడు, నూతన ఆలోచన పుట్టిస్తాడు. ప్రభువు పరిజ్ఞానము నీకు దేవుడు ఇస్తాడు. కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ సంవత్సరం కూడా ఉండనేమో ప్రభు మాటలు ఇవి స్వీకరించు. ఈ వాక్యములో సత్యాన్ని గమనించు, గ్రహించు. ఒకవేళ ఇప్పటివరకు చేసిన ఇవన్నీ చాలు. ఇక 2024 సంవత్సరం పోయింది కాబట్టి 2025లో అడుగు పెడుతున్నా నువ్వు నూతన ఆలోచన, నూతన క్రియలు నీలో ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని నూతనపరచబడి దేవునితో దేవుని పరిచర్యలో ఉండు, దేవుని సంఘములో చేర్చబడు, దేవునితో ఆనందించు, గంతులేసు. అట్టి కృప, అట్టి మహిమేశ్వరము దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనకు నూతన ఆలోచన దేవుడు పుట్టించి మన కుటుంబాలు, మన బిడ్డలు నూతన క్రియ ఆయన చేసే నూతన క్రియలన్నీ మనం పొందుకోవాలి. గొప్ప గొప్ప క్రియలు చేస్తాడు దేవుడు. మన యొక్క తలంపులను బట్టి, మన ఆలోచన బట్టి దేవుడు మన హృదయ సింహాసనాసీనుడై ఆయన సింహాసనం మీద మనం కూర్చుండబెడతాడు. అట్టి కృప, అట్టి మహిమేశ్వరము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక, ఫలింపజేయునుగాక, విస్తరింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. ఈ వాక్యం దీవించునుగాక. మహాగణుడైన పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తూ మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవ స్తోత్రములు, వందనాలు. నూతన ఆలోచన మాకు పుట్టించండి. నూతన క్రియ మాలో జరుగునుగాక. నూతన ఆలోచనలు మాలో పుట్టించి నూతన క్రియ పొందుకొని ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మేము నిన్ను ఆరాధించి మహిమపరచడానికి నూతన బుద్ధి మాకు పుట్టించి నూతన హృదయం మాలో పెంపారజేసి మేము నీ సేవ దృక్పథంలో నిత్యము కొనసాగే భాగ్యం ఒక దయచండి. మా బిడ్డలను, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రతి బిడ్డ నాయన ఈ యొక్క అంజూరపు చెట్టులాగా ఫలించకుండాంటే అగ్నిలో పడిపోతారు ప్రభు. అగ్నికి ఆగుతూ అవ్వకుండా ప్రభు మీరు కాపాడి రక్షించే దేవుడవు, సంరక్షించే దేవుడవు. కనుక ఒక్క సంవత్సరం ఉంచమన్నారు, మీరు వాక్యముతో ఉతక స్నానం చేపిస్తానన్నారు. నాయన అట్టి కృప మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి హృదయాన్ని తాకి వారి హృదయాలు ఫలింపొచ్చాయండి ప్రభు. నూతన ఆలోచన, నూతన బుద్ధులు, నా తలంపులు, క్రియలు అన్నీ మార్చి నీ సేవ దృక్పథంలోనికి, నీ సంఘములో చేర్చుకోమని నాయన ఈ వాక్యము చేత పట్టుబడిన ప్రతి ఆత్మను దీవించండి. ఈ వాక్యము నిన్న ప్రతి కుటుంబాలకు దీవించండి. ఈ నూతన సంవత్సరము మొదలుకొని నూతన సంవత్సరం అంతం వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షణ చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైజ్ లార్డ్.